నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? వాగ్మయి ఫామ్లో అయితే ఉన్నాం. మీరు ఇంతకుముందు నాటుకోళ్ళు చూసుండొచ్చు. కోళ్ళలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోళ్ళు ఉంటాయి, చాలా కోళ్ళు ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైనా సోనాలి కోడిని ఎప్పుడైనా చూసారా? ఇది సంవత్సరానికి 200లకు పైగా గుడ్లు పెడుతుందంట. ఒకసారి మన దగ్గర రంగారావు గారు అవుతున్నారు, అతను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సోనాలి బ్రీడ్ కోసం. రైట్, నమస్కారం సార్. నమస్తే అండి సార్, మీరు ఎప్పటి నుంచి సోనాలి బ్రీడ్ని అందిస్తున్నారు? గత 3 సంవత్సరాల నుంచి అందిస్తున్నామండి. గత 3 సంవత్సరాల నుంచి. అంతకుముందు కూడా బ్రీడ్ ఉండే, కాకపోతే ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ రాదు. ఇది చాలా లేట్ గ్రోత్ ఉంటుంది, కానీ మీట్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే, ఇవి ఒక 1 ఇయర్లో 220 నుంచి 240 ఎగ్స్ వరకు వస్తుంటాయి. ఇది ఎగ్ పర్పస్ పెంచే వాళ్ళు కూడా ప్రిఫరబుల్ ఇది. ఓకే, ఇది మీటు తక్కువ వస్తుందని చెప్పారు మీరు. సో రైతుకి లాస్ ఏమైనా ఉంటుందో అలాంటప్పుడు? దీని ప్రైస్ కూడా అలాగే ఉంటుందండి. ఇది ఎక్కువ ప్రైస్ ఉంటుంది. మేము అమ్మడం కూడా 450 రూపీస్ కేజీ అమ్ముతాం. అంటే సాధారణ నాటుకోడి కన్నా డబుల్ ఉంటుంది. ఎంత ఉంటుంది? సాధారణ నాటుకోడి అంటే మీరు దేశవాళీ కోడి లాగానే, ఇది చూడడానికి దేశవాళీ కోడి లాగానే ఉంటుంది. సేమ్ దానిలో నుంచి వచ్చిన బ్రీడ్ లాగానే ఉంటుంది. ఇది యాక్చువల్గా బంగ్లాదేశ్ డెవలప్ చేసిన బ్రీడ్ అని అంటారు. ఓన్లీ బంగ్లా. ఓకే. సో ఇది వెస్ట్ బెంగాల్ నుంచే చిక్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫార్మర్స్ కూడా ఇవి చాలా బాగా పెంచుతారు. ఈ డిస్టిక్లలో వచ్చేసి 90% 95% సేల్ ఇవే ఉంటున్నాయండి. ఎందుకంటే డిస్టిక్ లెవెల్కి వచ్చేసరికి 1 kg లైవ్ బర్డ్ ఉన్నా వెళ్ళిపోతుంది. కానీ సిటీ వరకు వచ్చేసరికి 1.5 ప్రిఫర్ చేస్తారు. 1.5 1.4 నుంచి ఎబోనే ఉండాలి. సో అందుకోసమని సార్, ఇప్పుడు మీరు సోనాలి బ్రీడ్ని 3 ఇయర్స్గా రైతు దగ్గర నుంచి కొనుక్కుంటూ తెచ్చి మీరు కొన్నాళ్ళు పెంచి తర్వాత మీట్గా సేల్ చేస్తున్నారు. సో మీకు ఈ 3 ఇయర్స్లో వచ్చిన అనుభవం ఎలాంటిది వీటి పరంగా, సోనాలి బ్రీడ్ పరంగా? వీటిపైన ఎటువంటి కంప్లైంట్స్ లేవండి బేసిక్గా. ఎందుకంటే వీటికి రోగనిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ, రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఎక్కువ. సో కంపేర్ టు అదర్ బ్రీడ్స్తో కంపేర్ చేసినా ఈ మీట్ టేస్ట్గా ఉంటుంది. ఓకే. సో ఫార్మర్కు ఏ రకంగా చూసినా కానీ లాభదాయకంగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు పెంచే విధానం అనేది కొంచెం మెరుగుపరచుకోవాల్సి వస్తుంది. బట్ ఇవి చాలా యాక్టివ్గా హెల్తీగా కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మీరు అంటే ఎప్పుడప్పుడు సేల్ చేసడం వల్ల అలా ఉన్నాయా, లేకపోతే మీరు? లేదండి, వీటి స్వభావమే అంతేనా? ఇవి ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటాయి బర్డ్స్. ఇది పట్టుకోవడానికి కూడా కొంచెం టఫే డే టైంలో. ఇది చూడొచ్చు మీరు, ఈ సోనాలి బ్రీడ్ ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే ఇప్పుడు ఒక పాము వెళ్తుంటే ఆ పాము తోక పట్టుకుంటే సర్రని ఒకసారి మన సైడ్ వస్తుంది చూడండి, ఆ టైప్లో ఉన్నాయి. ఒక్కొక్కటి తలెత్తుకుంటూ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. అంటే నార్మల్గా ఇప్పుడు బాయిలర్ కోళ్ళు అంటే అలా కూర్చొని ఉండిపోతాయి, నాటుకోళ్ళు అంటే సరదాగా ఇలా తిరుగుకుంటాయి. బట్ మాత్రం ఇవి మాత్రం ఒకేసారి తలలు ఎత్తుకుంటే యాక్టివ్గా, చాలా యాక్టివ్గా ఉన్నాయి. బట్ మీ ఫామ్లోనే ఇలా ఉన్నాయంటారా, లేకపోతే? లేదు, ఇవి ఎక్కడైనా అక్కడే ఉంటాయి, ఎక్కడైనా అలానే ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే రైతులు ఫార్మర్లు పెంచేటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ ఫీడ్ కన్జంప్షన్ కాకుండా ఆల్టర్నేట్ పద్ధతుల ద్వారా పెంచాల్సి వస్తుంది. బిఎస్ఎఫ్ అనేది బ్లాక్ సోల్జర్ అనే ఒక పురుగు ఉంటుంది. వీటిని పెంచడం వల్ల కూడా ఫీడ్ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. అవి పెంచడంలో ఎట్లా ఉంటుందంటే ఒక కేజీకి 6 to 8 రూపీస్ ఖర్చు వస్తుందండి. అది వేయడం వల్ల ఇవి హెల్దీగా ఉంటాయి అండ్ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. మీరు మంత్లీ కొనుక్కుంటారా సార్? అవునండి, ఎవ్రీ వీక్ వస్తుంటాయి. ఎవ్రీ వీక్ పర్చేజ్ చేస్తాం. ఎవ్రీ వీక్ ఒక 1000 బర్డ్స్ పర్చేజ్ చేస్తాం. 1000 బర్డ్స్ అంటే మీకు ఒక 50,000 దాకా అవుతుందా? 1000 బర్డ్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs రూపీస్ అండి. 2 lakhs. ఓకే, 2 lakhs 2,50,000 వరకు అవుతుంది. ఓకే, అంటే మీరు వెయిట్ పెట్టి కొంటారా లేకపోతే బర్డ్ బర్డ్ కొంటారా? వెయిట్ బట్టి, ఎక్కువ వెయిట్ ప్రిఫర్ చేస్తామండి ఎక్కువ మట్టుకు. ఓకే, ఎందుకంటే మనకి ఏరియాలో మీరుండే ఏరియాలో కూడా మీకు అంతే పడుతుందా? అవునండి. మీరు రైతుల దగ్గర నుంచి కొనే కాస్ట్ అయినా లేకపోతే మీ ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపేసి? ట్రాన్స్పోర్ట్ ఇట్లా కలుపుకొని మేము 450 రూపీస్ కేజీ లాగా సేల్ చేస్తుంటాం. పెద్దగా మీకు లాభం లేదనమాట వీటిపైన? రీటైల్ అట్లానేం లేదు, కాకపోతే మూవింగ్ అనేది ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది, కస్టమర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. అవునండి, మాకు వాల్యూమ్ మీదనే డిపెండెన్సీ. రీటైల్గా అమ్మడం మాత్రం 450 కేజీ నుంచి 500 వరకు అమ్ముతుంటారు షాప్లలో. వీక్కి మీకు ఎలా లేదన్నా 200 నుంచి 300 సేల్స్ అయిపోతాయి. అవునండి, ఇక్కడ మా షాప్లో వచ్చేసి 100 to 150 బర్డ్స్ వరకు అయితే సేల్ అయిపోతుంటాయి ఈ సోనాలి ఓన్లీ. మీ వాగ్మయి అనేది ఏ విధంగా ఫేమస్ అయింది సార్? అంటే చూసుకుంటే చాలా మేము ఇది పెట్టడము 7 years అయిందండి. యాక్చువల్గా మా హోల్ బిజినెస్ వచ్చేసి హోల్సేల్ బిజినెస్ ఉంది. ఇప్పటికి కూడా 90% మాకు హోల్సేలే, 10% రీటైల్ బిజినెస్ రన్ అవుతుంది. ఆ 10%లో ఇవి ఒక 100 బర్డ్స్ అయితే సేల్ చేస్తుంటాం, 100 to 150 బర్డ్స్. మీకు ఒక 3 లక్షలు వస్తుందా మంత్లీ? ఉంటుందండి, మా మంత్లీ ఎక్స్పెన్సెస్ 2.5 lakh వరకు ఉంటాయి. సో మీకు ఒక 3-4 అయినా వస్తుంది. మా దగ్గర ఒక 7 to 8 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ 2 బొలెరో వెహికల్ మెయింటైన్ చేస్తాం. సో ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్లీ 2.5-3 lakhs వరకు మాకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, గ్రేట్ గ్రేట్.
మంచిది. బట్ మీరు చూడొచ్చు ఇందులో పెట్టెలు ఉన్నాయి, అలానే పుంజులు కూడా ఉన్నాయి. పెట్టెలు చూసుకుంటే మీకు ఇయర్లీ 200 నుంచి 180 ఎగ్స్ అయితే ఇస్తాయంట. పుంజులు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఇందులో. మ్యాక్సిమం కేజీ అయితే 250 సార్, 450. ఇది ఎస్ నైస్. వీటి టేస్ట్ అంత బాగుంటుంది కనుక ఎక్కువగా చాలామంది ప్రిపేర్ చేస్తారు కనుక దీని యొక్క కాస్ట్ కూడా 450 రూపీస్ ఉందంట 1 కేజీ. ఇవి చూడండి ఎక్కువగా పుంజులు అయితే ఎంత బాగున్నాయో. అంటే ఒక ఫామ్ని చూసుకునేటప్పుడు మనం కోళ్ళని చూసేటప్పుడు కూడా చాలా ముచ్చటగా ఉంటుంది, అవి అంత యాక్టివ్గా ఉండేటప్పుడు. ఇప్పుడు ఒక కోళ్ళు తినేవాళ్ళు నాటుకోడి మీట్ తీసుకునేవాడు యాక్టివ్గా ఉన్నదాన్నే తీసుకోవాలనుకుంటారు. అవును, ఇందులో కూడా స్పెసిఫిక్గా కస్టమర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే బర్డ్ మనం సెలెక్ట్ చేసుకున్న బర్డ్ని కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, గ్రేట్. వాళ్ళకి నచ్చిన బర్డ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం కటింగ్ చేసి ఇచ్చేస్తాం వాళ్ళకి. ఓకే, మీరు 3 ఇయర్స్గా అయితే దీనికి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు కనుక ఇది మీకు బాగా లాభాల బాటలు తెచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అవునండి, మీకు సోనాలి బాగా వచ్చింది అనుకుంటా. అవునండి. గ్రేట్ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మాకైతే ఇప్పటి వరకు తెలియని కొన్ని అంటే నాటుకోళ్ళని చూసాం, టర్కీలను చూసాం, చాలా వాటిని చూసాం, సోనాలిని కూడా చూసి ఉండొచ్చు. బట్ మాకు కొన్ని సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మీరైతే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.